मोहतरम नाज़रीन आदाब जी टुडे न्यूज़ में आप सभी का खैर मक़दम है। बौधन के इंदूर हाई स्कूल में आज रंगोली के मुकाबले मुनक़्क़िद किए गए, जिसमें स्कूल के तलबा, नौजवान लड़कियां और ख़वातीन ने हिस्सा लिया। शुरा ने रंग बिरंगी रंगोलियां बनाते हुए अपनी खुदादा सलाहियतों का शानदार मुजाहरा किया। इस मौके पर मेहमान खुसूसी की हैसियत से बौधन MLA सुदर्शन रेड्डी, म्यूनसिपल चेयरपर्सन तुम पद्माशरथ रेड्डी, मार्केटिंग चेयरपर्सन संध्या दामोदर, लाइब्रेरी चेयरमैन अंतरेड्डी राजा रेड्डी और बौधन लाइस क्लब की मेंबरान ने प्रोग्राम की रौनक में इजाफा किया। ये रंगोली प्रोग्राम न सिर्फ तफरीह का जरिया बना बल्कि आर्ट और कल्चर को फ़रोग़ देने का भी बेहतरीन मज़हर साबित हुआ। పెద్దలు గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారికి మరియు వేదికను అలంకరించిన పెద్దలందరికీ మరియు ఇక్కడికి విచ్చేసిన పెద్దలకి, ఇక్కడ రంగవల్లులను ఎంతో చక్కగా దిద్దిన మహిళలకి ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు। మరి ఈరోజు ఇక్కడ ఈ ముగ్గులన్నీ చూస్తూ ఉంటే సంక్రాంతి పండుగ జనవరి 14, 15 కాదు, ఈ రోజే వచ్చేసినట్టుంది। అది కూడా ఇందూర్ మోడల్ స్కూల్లోనే మనందరం కూడా సంక్రాంతి పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నట్టుంది। అందరికీ నమస్కారం। ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన మన ప్రియతమ MLA గారికి సుదర్శన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। అలాగే ఇక్కడికి విచ్చేసిన గ్రంథాలయ చైర్మన్ గారికి, మున్సిపల్ చైర్పర్సన్ గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। ముఖ్యంగా ప్రజా సమస్యలను ఎలుగెత్తి చాటి చెప్పే మన ఆంధ్రజ్యోతి పత్రికకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్క పండుగని అన్నింటినీ ముఖ్యంగా తీసుకొచ్చేది ప్రతి సంవత్సరం ఇక్కడ రంగవల్లులు ఏర్పాటు చేస్తూ అందరినీ మహిళలను ఆహ్వానించి ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు। అలాగే సంక్రాంతి అనగానే మనకు ముందుగా గుర్తు వచ్చేది కొత్త పంట, ఇంటికి రాగానే మనము రంగవల్లులతోని ఆహ్వానించడము, అలాగే మన హరిదాసులు, భోగి పళ్ళు ఇవన్నీ గుర్తొస్తాయి। అలాంటి పండుగను వాతావరణం ముందుగానే ఇక్కడికి తీసుకొచ్చారు। అలాగే ఇక్కడ ప్రతి ఒక్క ముగ్గు అసలు ఒకదానికొకటి మించి ఉన్నాయి, ప్రతి ఒక్కరు విజేతలుగా చెప్పవచ్చు ఇక్కడ ముగ్గును చూసి। అలా ముఖ్యంగా చెప్పాల్సిందంటే ఇక్కడ సార్ నాకు మాట్లాడమన్నది, ఇక్కడ ఈ BEd కాలేజ్లో నేను కూడా ఒక విద్యార్థిని, నేను ఇక్కడే చదువుకున్నాను, అందుకే ప్రత్యేకంగా సార్ నన్ను ఇక్కడ పిలిచారు। థ్యాంక్ యూ। ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు। థ్యాంక్ యూ।